సికింద్రాబాద్ బేగంపేట పాటిగడ్డలో యువకుడి హత్య కేసును ఛేదించారు పోలీసులు. కత్తులతో దాడి చేసి యువకుడిని హత్య చేసిన 6 నిందితులు అరెస్ట్ చేసిన రిమాండ్కు తరలించినట్టు చెప్పారు. సికింద్రాబాద్ నార్త్ జోన్ డీసీపీ రేష్మి పెరుమాల్ యువకుడి హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలిపారు. తన మరదల్ని ప్రేమిస్తున్నాడని ఉస్మాన్ అనే వ్యక్తిని అజాజ్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి కత్తితో పొడిచి హత్య చేసినట్టు తెలిపారు. హత్య చేసిన తర్వాత ఇద్దరు పోలీస్ స్టేషన్లో లొంగిపోగా మరో 4 పట్టుకున్నట్టు తెలిపారు డీసీపీ రేష్మి పెరుమాల్. yesterday night ఒక మర్డర్ కేస్ రిపోర్ట్ అయింది. అది ఓల్డ్ పట్టిగడ్డ ఏరియాలో రిపోర్ట్ అయింది. సో దీంట్లో ఇప్పుడు ఒక 6 పర్సన్స్ని మేము అరెస్ట్ చేసాము. ఈ 6 పర్సన్స్లో 5 మేజర్స్ ఉన్నారు, ఒకరు జూనియర్ ఉన్నారు. విక్టిమ్ పేరు వచ్చేసి షేక్ ఉస్మాన్ అండ్ ఇప్పుడు మా మెయిన్ అక్యూజ్డ్ మొహమ్మద్ ఎజాజ్. వీరిద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అని తెలిసింది మా ఇన్వెస్టిగేషన్. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఆల్సో అండ్ సేమ్ రెసిడెన్షియల్ లొకాలిటీలో ఉంటున్నారు, నేబర్స్ బేసిక్లీ. సో ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇప్పుడు మెయిన్ అక్యూజ్డ్కి తెలిసింది ఏంటంటే మన సిస్టర్లో నేహా అని ఇప్పుడు ఈ కేసులో మన ఇంకా ఈ విక్టిమ్ ఒక రిలేషన్షిప్లో ఉండాలని లాస్ట్ 1 year నుంచి. అండ్ ఈ రిలేషన్షిప్ గురించి వాళ్ళ ఫ్యామిలీ అందరికీ తెలిసిపోయిన తర్వాత వాళ్ళు కొంచెం ఈ రిలేషన్షిప్ని డిసప్రూవ్ చేస్తున్నారని మాకు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. అవుతుందని 2 ఫ్యామిలీస్ మధ్యలో గొడవ. ఈ గొడవ కొంచెం పెరిగి మళ్ళీ ఇప్పుడు అక్యూజ్ సైడ్ నుంచి వెళ్ళి వాళ్ళకి కొంచెం వార్నింగ్ ఇస్తాము, వేరే ఉండండి. వీళ్ళందరూ ఇదొకటి ప్లాన్ లాగా వేసుకొని కాలనీ దగ్గరే, వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఈ విక్టిమ్ కోసం వెయిట్ చేశారు 8 hours. విక్టిమ్ వాళ్ళ సిస్టర్తో ప్లేస్ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు టైం వాళ్ళు వెయిట్ చేసి బైక్ని ఆపి ఫిట్ ఆఫ్ రేజ్ ఆ కోపంలో కత్తితో ఫేటల్ ఇంజురీస్ ఇచ్చారు. ఫేటల్ ఇంజురీస్ అయితే వలన విక్టిమ్ నెక్ పార్ట్లో ఫేటల్ ఇంజురీ అయితే వలన ఈ పాస్. సో వితిన్ 12 hours ఆఫ్ దిస్ కేస్ అందరు అక్యూజ్, దీంట్లో మెయిన్ అక్యూజ్ అందరూ మా కస్టడీలో ఉన్నారు.